అహ్మదాబాద్ విమాన ఘటన జరిగిన తర్వాత 2 ఘటనలు ఎక్కువగా వార్తల్లో నిలిచాయి. ఒకటి, ఒక వ్యక్తి ఈ ఘటన నుంచి 11A సీటులో కూర్చుని ప్రాణాలతో బయటపడ్డాం. మరొకటి, విమాన శకలాల ప్రదేశంలో లభించిన చెక్కు చెదరని భగవద్గీత గ్రంథం. ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణించిన వారంతా మాంసపు ముద్దలుగా మారిపోయారు. అయితే ఈ ఘటన జరిగిన తర్వాత చుట్టుపక్కల 500 మీటర్ల వరకు ప్రజలు కూడా ప్రమాదం తీవ్రత ఎదుర్కొన్నారు. కానీ ఈ భగవద్గీత గ్రంథానికి మాత్రం ఏమీ కాలేదు. ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే తాజాగా ఈ గ్రంథం ఎవరిదని విషయం వెలుగులోకొచ్చింది. ఈ భగవద్గీత గ్రంథం ఎయిర్ ఇండియాలో ఎయిర్ హోస్టెస్ గా పనిచేస్తున్న మైథిలి పాటిల్దే అనే విషయం వెలుగులోకొచ్చింది. మహారాష్ట్రలోని రాయ్గఢ్ జిల్లాకు చెందిన మైథిలి పాటిల్కు చిన్నతనం నుంచి శ్రీకృష్ణుడంటే అమితమైన భక్తి. ఈ రంగంలో ఎంతో కష్టపడి ఉద్యోగాన్ని సంపాదించింది. నిరంతరం తమ కూతురు భగవద్గీత శ్లోకాన్ని చదివేదని ఆమె తల్లిదండ్రులు బోరున విలపిస్తూ ఆ ఘటనను గుర్తు చేసుకుంటున్నారు. ఆమె తండ్రి మోరేశ్వర్ పన్వేల్ సమీపంలోని ONGCలో కార్మికుడిగా పనిచేస్తూ కుటుంబాన్ని చూసుకుంటున్నాడు. ఈ క్రమంలో ఒక ఇస్కాన్కు చెందిన పూజారి మైథిలికి జపమాల, భగవద్గీత గ్రంథం ఇచ్చినట్టు చెప్పుకొచ్చారు. అయితే ఘటనా స్థలంలో దొరికిన ఆ గ్రంథం తమకు ఇవ్వాలని, తమ కూతురు గుర్తుగా వాటిని ఉంచుకుంటామని ఆమె తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.